నేను మార్నింగ్ జనరల్ 7 o'clockకి లేస్తా. 7 o'clockకి లేసి ఒక 10 minutes గుర్తు తెచ్చుకున్నాను నిన్న ఏం చేశాను, ఇవాళ ఏం చేద్దాం అనుకొని. అది అయిపోయాక రెడీ చేసి బ్రేక్ఫాస్ట్ తినాలి కంపల్సరీ, ఎందుకంటే మిస్ అయితే డే మొత్తం స్పాయిల్ అయిపోతుంది. స్టమక్ బాగాలేక ఖాళీగా ఉంటే కొంచెం ఇరిటేషన్గా చదవబుద్ధి కాదు. సో బేసికల్గా బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్, కడుపునిండా తినాలని. అది తినేసాక మా డాడీ వాళ్ళు డ్రాప్ చేసేవాళ్ళు కాలేజ్కి. 8 o'clockకి మా కాలేజ్ స్టార్ట్ అయ్యేది. 8 నుంచి 12:40 వరకు మా టీచింగ్ జరిగేది. టీచింగ్ అని ఒక మధ్యలో స్టడీ అవర్స్ అలా ఉండేది. 12 to 1:30 or 2 వరకు లంచ్ బ్రేక్ ఉండేది. సో తినేసి పడుకోవాలి జనరల్, ఎందుకంటే పొద్దున్నే బ్రెయిన్ పని చేస్తుంటది, కొంచెం రిలాక్సేషన్ ఇస్తే బెటర్ అని పడుకునే వాళ్ళం. లేకపోతే అది కాకుండా టీటీ ఆడుకునే వాళ్ళం, ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం కూడా ఉండాలని. అది అయిపోయాక మళ్ళీ ఇంకా స్టడీ అవర్స్ చేసుకుంటే ఒక స్నాక్ బ్రేక్ వచ్చేది 5, 5:30, 5 or 4:30 జనరల్ డిపెండ్స్ అవుతుంది. అంటే వాళ్ళు రోజు ఒక టైం టేబుల్ వేస్తారు. దాంట్లో స్నాక్స్ తినాలి. స్నాక్స్ తినేసి మళ్ళీ చదువుకోవడం స్టార్ట్ చేస్తాం మేము. అది చదువుకున్నాక మళ్ళీ ఒక 8:30కి డిన్నర్ ఉంటుంది. అది కూడా తినేసి ఇంకా నైట్ టైం జనరల్ ఆప్షన్ పెడతారు వాళ్ళు, నీకు ఇష్టం ఉండి చదువుకొని లేకపోతే ఇంటికి వెళ్ళి పడుకోని అని చెప్తారు. నేను కొంతసేపు ఉండేసి ఇంటికి వచ్చేస్తాను. ఇంటికి వచ్చాక రిలాక్సేషన్, మా తమ్ముడు కానీ లేకపోతే మా పేరెంట్స్తో మాట్లాడేవాడిని, డిస్కస్ చేస్తునేవాడిని, ఇలా జరిగింది ఇవాళ, ఇలా అంటే ఒకటి చెప్తే బాగా అనిపిస్తుంది కదా షేర్ చేసుకుంటే. సో పేరెంట్స్ అలా హెల్ప్ చేస్తారు నాకు.